డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి కథ చెప్పుకుందామండి. వాళ్ళ కథ కాదు జయ, ఒక కొత్త విషయం చెప్తాను. ఓ. కథ గురించే, కథే కానీ కథ చెప్పటం లేదు. ఓకే. నేను తెలుగు కథల అభిమానుల గ్రూప్లో ఉన్నాను. అవును. అక్కడి నుంచి చాలా కథలు చదువుతుంటానని చెప్పాను. అయితే ఈ గ్రూప్లో ఒక ఆవిడ ఒక కథ రాశారు, ఒక నావెల్ లాంటిది. రోజు ఒక భాగం వస్తూ ఉండేది. దివ్యపథం దాని పేరు. దివ్యపదం. దివ్యపథం. ఈ దివ్యపథం రాసేటప్పుడు చాలా బాగుంది కథ. చాలా రోజులు రాశారు, చాలా పెద్ద కథ. ఇందులో స్వరాంశ్ అని ఒక కుర్రాడు, తండ్రి బాగా కోటీశ్వరుడు, ఏదో వ్యాపారం అని చెప్తారు కథలో. కానీ అబ్బాయికి ఏదో పిహెచ్డి చేయాలని, వికలాంగుల మీద పిహెచ్డి అబ్బాయి సబ్జెక్టు. చిన్న చిన్న కవితలు అవి రాస్తాడు, కొంచెం భావుకత అవి ఉన్నాయి. అతనికి తన్మయ్య అని ఒక అమ్మాయి కలుస్తుంది. ఈ వికలాంగుల మీద చేయాలంటే వాళ్ళతో మాట్లాడాలి కదా, ఏదైనా పిహెచ్డి చేయాలంటే. ఈ కుర్రాడు ఈ మెల్లిగా దివ్యాంగుల పాఠశాలలు అవి ఉంటాయి కదా, వాటికి వెళ్తాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పరిచయము, ఒక్కొక్క రకం క్యారెక్టర్లు. ట్రైన్ ఎక్కేటప్పుడు ఒకళ్ళ సహాయం చేయటం. జనాలు ఎట్లా వికలాంగుల పట్ల, దివ్యాంగుల పట్ల సరిగ్గా ప్రవర్తించరు, బాగా ప్రవర్తించే వాళ్ళని చూపించి, బాగా ప్రవర్తించని వాళ్ళని, ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా చూపిస్తూ కథ నడుస్తూ వెళ్తుంది. మనం ఆ స్వరాంశతో ప్రేమలో పడిపోతాం. వాడు ఎంత చిటి చిటి కవితలు రాస్తాడు, బాగుంటుంది. క్రమంగా రోజులు గడిచే కొందికి ఈ తన్మయి ఒక సింగర్ గారి కూతురు, ఒక సింగర్. ఇంతకీ ఆవిడ దివ్యచక్షు, నేత్రాలు లేవు ఆ పాటలు పాడే ఆవిడకి. చాలా బాగా పాడతారు. ఒక దివ్యాంగురాలి చేత పెంచబడింది ఈ అమ్మాయి. మెల్లిగా రోజులు గడుస్తాయి, వీళ్ళింటికి వస్తూ ఆ తన్మయిని వెంబడి పెట్టుకు తీసుకొస్తాడు. ఎన్ని క్యారెక్టర్లనో చూపిస్తారు. ఇందులో మేనరికాల పెళ్లిళ్ళ వల్ల పిల్లలు దివ్యాంగులు అవ్వటానికి అవకాశం ఉంది. తర్వాత ఈ అందుల పాఠశాలల్లో పిల్లలకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, వీళ్ళు చదువుకోవటానికి ఎలాంటివి ఉన్నాయి, ఆఫీసుల్లో ఎలాంటి సౌకర్యాలు వీళ్ళకి ఇవ్వాలి, కొంచెం అవకాశం ఇస్తే వీళ్ళు ఎంత పెద్ద ఇవైనా చేసి చూపిస్తారు. ఇలా నడుచుకుంటూ వెళ్తుంది కథ. క్రమంగా ఇతనికి ఏం తెలుస్తుంది, ఏ దివ్యాంగురాలను చూసి ఇతను చాలా ఫ్యాసినేట్ అయ్యి ఆవిడ సంగీతం బాగుంది అనుకుంటాడు. ఆవిడ తన తల్లి అని తెలుస్తుంది. అమ్మాయి ఆవిడ స్నేహితురాలు కూతురు. ఇవి అసలైన మెయిన్ పాయింట్ అదే, అది నేను రివీల్ చేస్తున్నాను. ఈ కథ చదివాం, ఎంతో బాగుంది. చాలా రోజులు వచ్చింది. నేను అమ్మాయి ఆవిడకి మెసేజ్ పెట్టాను, చాలా బాగుందమ్మా, చక్కగా రాశారు, మీ దివ్యపథం ఎంతో బాగుందని. అంటే గ్రూప్లో ఉన్నారుగా. పెట్టేసరికి రెండో రోజున ఆవిడ మళ్ళీ మెసేజ్ పెట్టారు. అయ్యో అమ్మ, మీరని తెలుసుకోలేకపోయాను, అదేమిటి ఫేమస్ యూట్యూబర్ ఇవి నీకు తెలీదా అన్నాడు మా తమ్ముడు. నేను చూడలేను కదమ్మా, అందుకని నాకు తెలియదు అన్నారు. షాక్ అయిపోయాను జయ. నేను, నాకు ఆశ్చర్యం వేసింది. అంత కథ రాసిన ఆవిడ దివ్యచక్షు. నాకు ఎంత షాకింగ్గా అనిపించింది అంటే, తెలుసుకోలేదు నేను, నాకు అర్థం కాల. కథ వస్తుంది, చదువుతున్నాము, ఆవిడ ఎవరు రాశారు, ఎప్పటికీ అవటలా, ఇంకా ఇంకా క్యారెక్టర్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇందులో వీళ్ళని మోసం చేసేవాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు, వాళ్ళ బలహీనతల్ని ఆధారంగా చేసుకుని ప్రవర్తించేవాళ్ళు, మేనరికాలు వాళ్ళకి. తర్వాత ఇద్దరికి గనక నేత్రాలు అవి లేకపోతే వాళ్ళు ఇంకో పిల్లల్ని పెంచుకోవడానికి అవకాశం లేదు. ఇద్దరు దివ్యాంగులు ఇంకో బేబీని ఎవరినైనా అడాప్ట్ చేసుకోలేరు. అలాంటి విషయాలు. వీళ్ళకి అడాప్షన్ కావాలని ఉంటుంది, పిల్లల్ని పెంచుకుందాం ఉంటుంది. మీరు ఎలా పెంచుతారు అని గవర్నమెంట్ వాళ్ళని రిజెక్ట్ చేసేస్తుంది. ఇవి ఎన్ని రకాల అంశాలు నడిచినాయంటే, ఎన్ని ఉపయోగకరమైన విషయాలు, దివ్యాంగులకి ఉపయోగపడే విషయాలు ఇచ్చారంటే అందులో సమాచారం చాలా రకాల. పోనీ సమాచారాలే ఇస్తే బోర్ కొడుతుంది మనకి. ఇది అట్లా బోర్ కొట్టనివ్వల. కథాంశంతో పాటే సమాచారం కూడా చక్కగా. కొన్ని కథలు చదువుతామా, సమాచారాలే 3-5 పేజీలు ఉంటాయి. మనకేం మామూలుగా ఒట్టి పాఠకులకి అంత ఆసక్తికరంగా ఉండదు, కానీ వీరిది భలే ఆసక్తికరంగా రాశారు. చక్కటి సింపుల్ భాష, ఎక్కువ ఇంగ్లీష్ పదాలు వాడలేదు, కొంచెం అవసరమైనవి తప్ప చక్కగా రాశారు. నేను చాలా షాక్ అయిపోయామ్మా, నాకు తెలియదమ్మా అంటే ఏం పర్వాలేదని అప్పుడప్పుడు మాట్లాడుతూ వచ్చారు. ఈ దివ్యపథాన్ని ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కొంత సహాయం చేసినట్టున్నారు, ఆర్థిక సహాయం. ఆవిడ కూడా కొంత చేశారేమో. ఎవరెవరో 1000 రూపాయలు పంపించారు అని 3-4 పేర్లు చూసి నేను కూడా అంతే కాబోలు అని 1000 రూపీస్ పంపించాను నేను వారికి. తర్వాత తెలిసింది నాకు, ఇంకా కాస్త పెద్ద అమౌంట్ పంపించినా బాగుండేది. ఈ బుక్ రూపంలో వచ్చేసింది ఆ పుస్తకం. ఓ, దివ్యపదం. పెండ్యాల గాయత్రి గారు, పెండ్యాల గాయత్రి. వెనకాల ఫోటో ఇచ్చారు. ఇప్పుడు వృత్తిరీత్యా ఉపాధ్యాయుని, టీచరు. అసలు ఎంత చక్కటి భాష అంటే ఎంత హాయిగా ఉందో చదవడానికి. ఎంత ఉందో చూడు పుస్తకం చూస్తాను. నేను చెప్పాను చాలా వారాలు వచ్చిందని. వెనకాల దీనికి సహాయం చేసిన వాళ్ళ ఫోటోలు, కొంతమందివి పేర్లు కూడా వేశారు.
నిదానంగా కథ తాపీగా నడుస్తూ చాలా రకాల సమాచారాలు ఇస్తూ చక్కగా రాశారు. మన బుక్ ఫెయిర్లో ఈ పుస్తకం 3-4 చోట్ల కనబడితే చాలా సంతోషించాను నేను. సరే ఏదో ఒక రోజు వీటిని పరిచయం చేయాలనుకున్నాను. ఏవో కొన్ని రాశారు శతాధిక కవితలు. ఇందులో ఆ చిన్న కవితలన్నీ ఆవిడే రాసుకున్నారట. అర్ధశతాధిక కథలు, 9 నాటకాలు, కథలు కనే కళ్ళు అనే ఒక కథల సంపుటి కూడా రాశారు. ఈ పుస్తకం తపస్వి మనోహరం వాళ్ళు పబ్లికేషన్స్ వాళ్ళు వేశారు. ఇది ఆవిడ వెనకాల ఫోటో కూడా వేశారు. మామూలుగా మాట్లాడుతున్నా కూడా ఆవిడకి ఇబ్బంది ఉందని అది మనకు తెలియదు. నా క్లాస్మేట్ మేము ఎంఏ చదివేటప్పుడు నరేంద్ర అని ఒక పిల్లవాడు ఉండేవాడు. అప్పటికే అబ్బాయి ఎంఏ ఇంగ్లీష్ చేసి ఎంఏ సంస్కృతం మాతో పాటు చేరాడు. తెల్లగా చక్కగా పండు ఉన్నట్టు ఉండేవాడు. నేత్రాలు లేవు పాపం. వాడికి ఎంత సబ్జెక్ట్ ఉందంటే అబ్బాయికి రామాయణం నోటికప్ప చెప్పేవాడు అబ్బాయి. అబ్బా, ఇప్పుడు భగవంతుడు ఒకటి ఇవ్వకపోతే అవునంట మిగిలినవి చాలా బలంగా ఇస్తాడు. ఆ పిల్లవాడు చాలా బ్రైట్. ఇండోర్ యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసర్గా పోస్ట్ వచ్చింది ఆ అబ్బాయికి. అసోసియేట్ ప్రొఫెసర్గా చేరాడు అక్కడ. తర్వాత మరి ఇక్కడ ఇటు సెంట్రల్ యూనివర్సిటీ కూడా వస్తానని ఏదో చెప్పాడు. ఈ మధ్య మాట్లాడలేదు. నేత్రాలు లేకపోతే పాపం వివాహాలు అవ్వటము అవి కొంచెం కష్టపడతారు. వీరి పర్సనల్ వివరాలు నేను అడగలేదమ్మా, వారు ఎలా అనుకుంటారోనని. అని చాలా చక్కగా రాశారు. ఈ దివ్య పదం మనకి దొరుకుతుంది. ఈ బుక్ ఫెయిర్స్లో అన్ని చోట్ల కనిపిస్తుంది. ఒకవేళ తపస్వి మనోహరం పబ్లికేషన్స్ అని మీరు ఆన్లైన్ చూసినా కూడా పుస్తకం దొరకడానికి మంచి అవకాశం ఉంది. చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా మన దగ్గర మన వాళ్ళలో దివ్యాంగులు ఉంటే ఈ పుస్తకం ద్వారా మనం కొంత వాళ్ళకి సమాచారాన్ని కూడా అందించగలిగే అవకాశం ఉంది. ఓకే, ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్తాను రమ్మగారు. ఆ మధ్య నేను దేవనార్ బ్లైండ్ స్కూల్ అని వెళ్ళావు కదా, ఇంటర్వ్యూ చేసి వచ్చాను. అది మనకి బేగంపేటలో ఉంది. డాక్టర్ సాయిబాబా గౌడ్ దంపతులు దాన్ని నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ మన స్టేట్ పిల్లలే కాదు, ఎక్కడి నుంచి వచ్చినా సరే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఆ పిల్లల్ని చేరదీసి అక్కడే హాస్టల్ వసతి కూడా ఉంది. పూర్తిగా వాళ్ళని చదివించి వాళ్ళకి ఏది నేర్చుకోవాలనుకుంటే అది, అంటే ఎందులో శిక్షణ తీసుకోవాలనుకుంటే అందులో తీసుకెళ్ళి పూర్తిగా నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు ఒక చక్కని అవకాశం కనిపిస్తున్నారండి. ఎంత బాగుందంటే ఆ స్కూల్, బ్లైండ్ స్కూల్. ఒకసారి వీడియో మనం ఒకసారి మన ఇద్దరం వెళ్దాం రమ్మగారు. ఇక్కడ బేగంపేటలోనే ఉంది. ఈ సందర్భం కాదు కానీ ఎవరైనా ఉంటే గనక దివ్యాంగులు ఉంటే ఖచ్చితంగా తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పండి. చక్కగా తీర్చిదిద్దుతారు. డాక్టర్ సాయిబాబా గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అది బేగంపేటలో ఉంది, దేవనార్ బ్లైండ్ స్కూల్. అదే అద్భుతంగా ఉంది రమ్మగారు. ఇందులో అలాగా దివ్యచక్షులైన వాళ్ళకి కూడా ఉండే అవకాశాలు, బ్రెయిలీ నేర్చుకోవటం అన్ని, డాన్సులు, పాటలు, తర్వాత చెస్ కాంపిటీషన్ జరుగుతుంటే నేషనల్ లెవెల్లో నేను వెళ్ళా దానికోసమని. అదే అంతా దివ్యాంగులే. అద్భుతంగా ఉంది ఈ కథ. ఆవిడతో మాట్లాడాక నాకు అనిపించింది అనమాట, ఈ బుక్ ప్రింట్ అయ్యాక ఒకరోజు మనం దాని గురించి మాట్లాడి చెప్పాలి అని. చాలా చక్కగా రాశారు పుస్తకం. మాత్రం తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. మనం ఈ విషయం చెప్పాం కదా. అవునండి. ఈ తపస్వి మనోహరం పబ్లికేషన్స్ వాళ్ళ కోసం ట్రై చేసినా మీకు ఈ పుస్తకం కూడా దొరుకుతుంది. చదవాల్సిన కథ చాలా ఆసక్తికరంగా వెళ్తుంది. ఎన్ని రకాల విషయాలు వస్తాయో ఇందులో. ఎగ్జాజరేషన్స్ ఉంటాయి, అంటే వేరే వాళ్ళు ఎవరో వీళ్ళని వాడేసేయటము, వీళ్ళని ఇబ్బంది పెట్టటము, వీళ్ళకి వచ్చే అవకాశాలని లాక్కోవటము, అలాంటివి చేస్తారు కొంతమంది. ఉంటాయి కదా, ఆ వివరాలు కూడా కనపడతాయి. అలాంటివి కూడా ఎలా మోసపోతారు వీళ్ళు, ఎలా ఇబ్బంది పడతారు, అది కూడా రాశారు. మొత్తం మీద కథ చెప్పరా మాకు? ఇంతే చెప్పానుగా. అంతే. అబ్బాయి పిహెచ్డి చేయటం, ఈ సమాజం అంతా అతను ఎవరెవరి దగ్గర కలిశాడో, ఎవరెవరు ఇబ్బంది పడతారో వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు న్యాయం చేస్తాడు. ఎప్పటికప్పుడు వాళ్ళకి సహాయం అందేలాగా చేస్తాడు. ఇప్పుడు ఈ అబ్బాయి పిహెచ్డి చేస్తాడు, హీరో క్యారెక్టర్. ఈ పిహెచ్డి చేయటం అంటే నా పని నేను చేసుకుని వెళ్ళిపోవటం కాకుండా న్యాయం చేయటం అనేది ఒక పాయింట్ ఉంటుంది. వాళ్ళ మీద, దివ్యాంగుల మీద పిహెచ్డి చేస్తుంటే ఫలానా మాట్లాడాక నీకు నాకు పని అయిపోయిందని లేచి వెళ్ళిపోతే మనం మైకులు పెడతారు కదా. అవును, మన వాళ్ళంతా మైకు పెడతారు, వాళ్ళు ఏదో చెప్తారు, కష్టం నిష్ఠూరం, లేచి వచ్చేస్తారు. ఇప్పుడు నిష్ఠూరం ప్రజలకు వినిపిస్తావు కానీ మైకు పట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ వాళ్ళకి చేసే న్యాయాలు సాధారణంగా ఉండవు. అప్పుడప్పుడు జరుగుతుంది అది. దీనివల్ల ఏంటంటే సమాజంలో నలుగురికి తెలియటం వల్ల కొంతమంది వీళ్ళకి అలా అవి జరుగుతాయి. మీడియా వల్ల జరిగేది ఏంటంటే వీళ్ళే చేయలేకపోతారు కదా. అప్పుడప్పుడు కొన్ని సంస్థలు ముందుకు వస్తాయి అనుకో, అందరూ ఇంటర్వ్యూలు తీసుకుంటారు కదా. ఎంతమంది చేస్తారు ఇవి? చేయరు. ఈ పిహెచ్డి చేసే అతను కూడా, ఈ అబ్బాయి ఏం చేస్తాడు,
ఎవరికి ఎక్కడ సహాయం కావాలో అక్కడ వాళ్ళకి అక్కడ అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఒక సహాయం అందేలాగా చేస్తాడు. వీళ్ళని ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. పిల్లవాడు Guidance. కోటీశ్వరుడు అని చెప్తారు, గైడెన్స్ ఇస్తాడు, తీసుకెళ్తాడు, కొన్ని స్కూళ్ళకి వెళ్తాడు, అక్కడ వాళ్ళకి అవసరమైన సహాయాలు చేస్తాడు. చాలా వివరాలు బాగా కనపడతాయి. తాపీగా చదువుకుంటూ వెళ్ళాలి. చదువుకోవాల్సిన book. తప్పకుండా రమ్మగారు. మంచి విషయం మాట్లాడుకున్నాం. అదే. నమస్తే అండి. నమస్తే.